స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతకు కొద్ది దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలవనున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతడు మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత అందుకోనున్నాడు. హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు భారత్ తరపున 114 టీ20 మ్యాచ్లో ఆడాడు. బ్యాటింగ్లో 27.9 సగటుతో 1,0812 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్లో 94 వికెట్లు సాధించాడు. ఇందులో 3 సార్లు 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా 6 వికెట్లు తీసే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యుఏఈతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఇక లీగ్ స్టేజ్లో భారత్ తన చివరి మ్యాచ్ను ఓమన్తో సెప్టెంబర్ 19న ఆడనుంది. ఆ తర్వాత సూపర్ 4 దశ ప్రారంభం కానుంది. భారత్ తరపున టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ మాత్రమే అతడి కన్నా ముందున్నారు. ఆసియా కప్లో చాహల్ను పాండ్యా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హార్దిక్ దాదాపు 3 నెలల తర్వాత మైదానంలో అడుగు పెడుతున్నాడు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా ఐపీఎల్లో ఆడాడు. టెస్టు జట్టులో చోటు లేకపోవడంతో ఇంగ్లాండ్ టూర్ దగ్గర నుంచి రెస్ట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆసియా కప్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే అతను ఫిట్నెస్ టెస్ట్ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. భారత టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి వరకు విపరీతమైన ట్రోల్కు గురైన హార్దిక్ ఆ తర్వాత నుంచి కంబ్యాక్ అందుకున్నాడు. ఆల్రౌండర్గా మరోసారి ఆసియా కప్లో పాండ్యానే కీలకం కాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.